శంకరన్న జిందాబాద్, శంకరన్న జిందాబాద్, శంకరన్న. ఏమండి, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు నా పక్కన కూర్చుంటే మీరు కూడా నా మనిషి అనుకొని మిమ్మల్ని కూడా నా పక్కనే కట్టేస్తారు. మీకు బెర్త్ కన్ఫర్మ్ అయిపోద్ది. ఏమండి, మీరు పక్కనే ఉండిపోతే నన్ను కాపాడడానికి ఎవరుంటారండి? మీకు దండం పెడతారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఒకసారి వెనక్కి చూడండి, వెనక్కి చూడండి. ఏంట్రా ఇది? కార్తీక్ గడి కట్అవుట్ ఇక్కడ ఉందేంట్రా? మీకు చెప్తే అర్థం కావట్లేదండి ఇందాక నుంచే. అది కార్తీక్ కాదండి, శంకరన్న జిందాబాద్. చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని, ఏ రగబంధం ఉన్నదు గాని, మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. విరాట్ బాబు ప్రేమ పేరుతో లక్ష్మిని మోసం చేశాడన్నా. ఇప్పుడు లక్ష్మి 2 నెలల గర్భవతన్నా. ఈ విషయం నీకు తెలియకుండానే విరాట్ బాబును మందలించి వాళ్ళు ప్రేమించుకున్నారని చెప్పి వాళ్ళ పెళ్లి చేయమని నిన్ను అడుగుదాం అనుకున్నానన్నా. కానీ విరాట్ బాబు వినటం లేదన్నా. నేను చెప్తే మీరే ఎలాగైనా లక్ష్మికి న్యాయం చేయాలన్నా. నిర్ణయం మీదే అన్నా. సాంబా, నువ్వు శంకర్ సూర్య ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు? చెప్పు సాంబా, సంకోచించకు. ధైర్యంగా నీ అభిప్రాయం ఏంటో చెప్పు. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తా అన్నా. తల ఎత్తుకుని తిరగాల్సిన మాట చెప్పి తల దించుకుంటావు ఎందుకు సాంబా? శంకరన్న మీద నీకెంత నమ్మకం ఉంటే ఈ మాట అంటావు? నీ నమ్మకాన్ని వమ్ము చేయను సాంబా. తప్పు చేసిన వాడు తనవాడైనా పరాయివాడైనా శిక్ష పడాల్సిందే. విరాట్తో లక్ష్మికి పెళ్లి జరిపించడమే నా నిర్ణయం సాంబా. ఈ అన్న నీకు మాటిస్తున్నాడు. నాకు తెలుసన్నా, నా అన్న తీర్పు న్యాయం వైపే. ఆ ధైర్యంతోనే మీ ముందు సాహసం చేసిన చాలన్నా. ఈ మాట చాలు. సొంత తమ్ముడిని కూడా న్యాయం కోసం శిక్షిస్తున్నావంటే నువ్వు గొప్పవాడివన్నా. గొప్పతనం నాది కాదు సాంబా. అన్యాయాన్ని నా ముందుకు తీసుకొచ్చిన నీది. పద, వెళ్ళి రామయ్యకి ధైర్యం చెప్పు. రాన్నా.
అదేంటి బాబు మీరొచ్చిర్రు, నేనే వచ్చేవాడిని కదా. పర్వాలేదు రామయ్య, నేనే రావాలి, అందుకే వచ్చాను. జరిగింది తెలిసింది రామయ్య. క్షమించండి బాబు, నన్ను క్షమించండి బాబు. అదేదో తెలియక తప్పు చేసింది బాబు, తెలియక తప్పు చేసింది. లే రామయ్య, లే. పెద్దవాడివి, నువ్వు నా కాళ్ళ మీద పట్టవేంటి? అయినా ఇందులో లక్ష్మి తప్పేం లేదు. తను తెలియక చేసింది, కానీ నా తమ్ముడు తెలిసే తప్పు చేశాడు. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. న్యాయానికి తనా పరా భేదాలు ఉండవు రామయ్య. లక్ష్మి పెళ్లి విరాట్తోనే జరుగుతుంది. వద్దు బాబు, దీనివల్ల మీ కుటుంబంలో మనస్పర్ధలు వస్తాయి. అది మాకిష్టం లేదు. జరిగింది పీడకలని మర్చిపోతాం. మమ్మల్ని వదిలేయండి బాబు, మమ్మల్ని వదిలేయండి. నా కూతురు ఎవరితోనో తప్పటడిగేసిందని తెలిసి ఎవరో తెలుసుకొని పెళ్లి చేయాలనుకున్నాను. కానీ మీ తమ్ముడు గారని తెలిస్తే ఈ విషయం బయటికి రానిచ్చేవాణ్ణే కాదు బాబు. దయచేసి ఈ విషయాన్ని మర్చిపోండి బాబు, మర్చిపోండి. మర్చిపోండి బాబు, మర్చిపోండి. రామయ్య, ఈ శంకర్ సూర్య బతుకున్నంత వరకు ఈ చుట్టుపక్క ఊళ్ళల్లో ఎవరి కంట్లోనూ కన్నీళ్లు నేల రాలకూడదు. అలా రాలితే ఆ క్షణమే నేను చచ్చిపోయినట్టు. ఈ పెళ్లి జరుగుతుంది రామయ్య, నేను మాటిస్తున్నాను. నా తమ్ముడితో తల దించుకుని తాళి కట్టేలా చేసి నువ్వు తలెత్తుకునేలా చేస్తా. నీ చూపులు మా పల్లెలో తొలగించు భేదాలు, నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు. కలగలిసి ఉండాలి తండుగా, కడదాకా ఉంటాను అండగా. రండేసై గారు, మీ గురించే వెయిట్ చేస్తున్నాను సార్. ఆ డ్రైవర్ యాక్సిడెంట్ చేయించింది ఎవరో చెప్పాడు అన్నారు కదా. అవును మేడం, అతను చెప్పిన వెంటనే ఈ విషయం ముందుగా కార్తీక్ ఇన్ఫార్మ్ చేద్దామని అనుకున్నాను, కానీ కుదరలేదు. అందుకే మీకు ఫోన్ చేశాను. ఇంతకీ ఎవరు చేయించారు ఎస్ఐ గారు? జలజ అనే పేరు చెప్పాడు మేడం. ఎక్స్పెక్ట్ చేశాను సార్. ఎక్స్పెక్ట్ చేశారా? ఆవిడ గురించి మీకు తెలుసా? చాలా బాగా తెలుసు. ఎక్కడుంటుందో చెప్తారా? ప్రస్తుతానికి కార్తీక్ ఇంట్లోనే ఉంది. కార్తీక్ ఇంట్లోనా? నాకేం అర్థం కావట్లేదు మేడం. మాలిని ఆంటీకి కిడ్నీ అవసరమైతే తనే డొనేట్ చేసింది ఎస్ఐ గారు. ఈ సింపతితో ఆంటీయే జలజని ఇంట్లో ఉండనిచ్చింది. ఏం చెప్తున్నారండి? యాక్సిడెంట్ చేయించింది తనేనని డ్రైవర్ చెప్తున్నాడు, మీరేమో కిడ్నీ డొనేట్ చేసిందని చెప్తున్నారు. ఈ రెండింటికి అసలు పొంతనే లేదు కదా మేడం. దాని వెనక చాలా పెద్ద ప్లాన్ ఉంది ఎస్ఐ గారు. జలజ కార్తీక్ ని సొంతం చేసుకోవడానికి వేసిన ఎత్తుగడ ఎవరికీ తెలియకుండా తనే యాక్సిడెంట్ చేయించి తనే కిడ్నీని డొనేట్ చేసి వాళ్ల ముందు మంచిదాన్లా బిల్డప్ ఇచ్చి వాళ్ళింట్లో సెటిల్ అయ్యి కార్తీక్కి దగ్గరవ్వాలని దాని ఆలోచన. మై గాడ్, ఇంత క్రూరంగా కూడా ఆలోచిస్తారా? అనుకున్నది నెరవేరడానికి అది దేనికైనా తెగిస్తుంది. అయితే నన్ను బ్లేమ్ చేయమంటారు మేడం? వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కేసు ఫైల్ చేసి ప్రొసీడ్ అవ్వమంటారా? వద్దేసై గారు, ఈ పని మీరనుకున్నంత సింపుల్గా అవ్వదు. ఆ జలజ చాలా తెలివైంది. ఈజీగా తన ఎస్కేప్ అవ్వగలదు.
డ్రైవర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ మనకి సరిపోదు. పైగా ఇప్పుడు దాని మీద మాలిని ఆంటీకి కార్తీక్కి మంచి ఇంప్రెషన్ ఉంది. దాన్ని అడ్డం పెట్టుకొని అది మనకి రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. చాలా తెలివిగా యాక్సిడెంట్ కోసం నా వెహికల్ని యూజ్ చేసుకుంది. ఇప్పుడు ఏ మాత్రం తేడా వచ్చినా నేరం నా మీదకి తోసేస్తుంది. దాని నిజ స్వరూపం బయట పెట్టాలంటే ఇంకా కొన్ని ఆధారాలు సంపాదించాలి. ఆ పని నేను చూసుకుంటాను. మీరు మాత్రం నేను చెప్పేంత వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దు. పూర్తి ఆధారాలు దొరికాకే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అప్పుడు మీరు ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. ఓకే మేడం, ఈ విషయంలో నా నుంచి ఏ విధమైన హెల్ప్ కావాలన్నా చేయడానికి నేను రెడీ మేడం. థ్యాంక్ యూ ఎస్ఐ గారు. వస్తాను మేడం. మా అందరికీ అమ్మాయి నచ్చింది. మంచి రోజు చూసుకుని మాట ముచ్చట కానిద్దాం. దాందే ఉందిలేండి, పెళ్లికి ముందే అన్ని విషయాలు మాట్లాడుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా జాతకాలు కలవాలి. వచ్చేటప్పుడు అమ్మాయి జాతకం కూడా పట్టురండి. అలాగే ఉంటాను. ఎవరన్నా నా ఫోన్లో? అమ్మాయి తరఫు వాళ్ళేనా? అవునరా. ఏ సంబంధం వద్దని చెప్పండి నాన్న. ఏమైందిరా? ఎందుకు? ఏదైనా సమస్య? అమ్మాయి తరఫు నుండి ఏ సమస్య లేదు నాన్న. మన వైపే సమస్య. మనవైపా? ఏమిట్రా నువ్వు అనేది? ఏంటో తమ్ముడిని అడగండి నాన్న, వాడే చెప్తాడు. ఏంటి మేనక, ఎస్ఐ వచ్చి చెప్పిన తర్వాత కూడా నువ్వెందుకు ఇంకా ఆలోచిస్తున్నావో అర్థం కావట్లేదు. ఈ విషయం వీలైనంత త్వరగా బయట పెడితేనే మంచిది. వెంటనే వెళ్ళి మాలినితో విషయం చెప్పేద్దాం. వద్దంకుల్, తొందరపడద్దు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందమ్మా. కార్తిక్ ఇంట్లో సెటిల్ అయి వాళ్ళ దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. మనం ఇంకా లేట్ చేస్తే అది ఎన్ని అఘాయిత్యాలు చేస్తుందో ఏమో. నా మాట విను, వెళ్ళి మాలినితో జరిగింది మొత్తం చెప్పేయమ్మా. ఇప్పుడు ఆంటీతో చెప్పినా ఏ ప్రయోజనం ఉండదు అంకుల్. మనం జలజని నిలదీస్తే అది మనకే రివర్స్ అవుతుంది అంకుల్. యాక్సిడెంట్ చేయించిన దాన్ని కిడ్నీ ఇచ్చి ఆంటీ ప్రాణాలు ఎందుకు కాపాడుతాను అని మన్ని ప్రశ్నిస్తే దానికి సమాధానం మన దగ్గర లేదు అంకుల్. ఒకవేళ మనం ఏదైనా చెప్పాలని చూస్తే ఆంటీ నమ్మరు. ఖచ్చితంగా జలజకే సపోర్ట్ చేసి మాట్లాడతారు. పైగా నేను కార్తీక్ పెళ్ళి ఆపడానికి చాలా ట్రై చేశాను. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ చేసిన వెహికల్ నాది అని తెలిస్తే ఆంటీ నన్ను అపార్థం చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం మేనక? యాక్సిడెంట్ చేయించింది జలజే అని నిరూపించడానికి మనం ఇంకా కొన్ని సాక్ష్యాలు సంపాదించాలి అంకుల్. అప్పటి వరకు మనకి ఏమీ తెలియనట్టు కామ్గా ఉంటేనే బెటర్. టైం చూసుకొని దాని బండారం బయట పెడదాం. అందుకే ఎస్ఐ గారిని కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని రిక్వెస్ట్ చేశాను. ఒకవేళ మన అనుమానం ప్రకారం జలజే కార్తీక్ని దాచేసుంటే మనం నిజం బయట పెడితే అది కార్తీక్ నేమైనా చేసే ప్రమాదం ఉంది. అలా జరిగితే ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది. నువ్వు చెప్పేది నిజమే మేనక. నేనింత దూరం ఆలోచించలేదు. జలజ ఇప్పుడు మంచితనం అనే ముసుగు వేసుకొనుంది అంకుల్. ఆ డేరా అడ్డున్నంత వరకు మనం ఏం చెప్పినా ఆంటీ నమ్మరు. అందుకే
ముందు మనం ఆ ముసుగుని తొలగించే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు ఆటోమేటిక్గా అసలు విషయం బయటపడుతుంది. ఎందుకైనా మంచిది, ఈలోపు జలజ మీద ఒక కన్నేసి ఉంచాలి. నేనా ఇంట్లో ఉండేదే అందుకు కదా అంకుల్. ఇకపై దాని ఆటలు సాగనివ్వను. ఎత్తుకి పై ఎత్తు వేసి దాని ప్లాన్లన్నీ చిత్తు చేస్తాను. కారణం లేకుండా మీరు ఏ నిర్ణయం తీసుకోరని నాకు తెలుసండి. సమస్య ఊరికి సంబంధించిందైతే నేను మిమ్మల్ని అడిగేదాన్నే కాదు. ఇది మన ఇంటికి సంబంధించిన విషయం, మీ తమ్ముడి పెళ్లి విషయం. అందుకే అడుగుతున్నానండి, ఎందుకీ పెళ్ళొద్దన్నారు? ఇందాక మామయ్య గారు ఎందుకు అని మిమ్మల్ని అడిగితే విరాట్ని అడగండి అని వచ్చేశారు. విరాట్ ఏమైనా తప్పు చేశాడా? చెప్పండి. చెప్పండి. అతను మీ తమ్ముడండి. విరాట్ నిజంగా ఏదైనా తప్పు చేసుంటే అతన్ని నిలదీసే హక్కు మావయ్య గారికే కాదు, మీకు ఉంది. మీ భార్యగా నాకు ఉంది. మీరు, మావయ్య గారు, నేను అందరం కలిసి విరాట్ని అడుగుదాం. కానీ అంతకు ముందుగా అతను ఏం చేశాడో నాకు తెలియాలి. నీకు లక్ష్మి తెలుసుగా? ఎవరు? మన రామయ్య కూతురు లక్ష్మేనా? అవును. ఇప్పుడు తను కడుపుతో ఉంది. విరాట్ బాబు, పెద్ద రమ్మంటుండు. చూడు విరాట్, మీ అన్నయ్య గురించి నీకు బాగా తెలుసు. కారణం లేదే వాడు ఈ పెళ్లి ఆపమని చెప్పడు. ఆ నమ్మకంతోనే నేను ఈ పెళ్లి ఆపమని చెప్పాను. ఏం జరిగిందో చెప్పడానికి వాడు కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. నీ నోటి నుంచి వినాలనే నిన్ను పిలిపించాను. ఊళ్ళో ఏ సమస్య వచ్చినా క్షణాల్లో పరిష్కరించే శంకర్ మౌనంగా ఉన్నాడు అంటే
నువ్వెంత పెద్ద తప్పు చేశావో నాకు అర్థం అవుతుంది. నేను ఏ తప్పు చేయలేదు నాన్న. చేయని నేరానికి వీళ్ళందరూ నన్ను దోషం చేస్తున్నారు. సమస్య మీ దాకా రానివ్వకూడదని నేను ఈ విషయాన్ని దాచాను. కానీ ఇప్పుడు చెప్పక తప్పటం లేదు. నేను సడన్గా ఊరికి రావడానికి కారణం ఏంటో తెలుసా? సాంబ ఫోన్ చేస్తే వచ్చాను. అది అన్నయ్య రమ్మంటున్నాడని చెప్తే వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది రామయ్య కూతురు గర్భవతి అని. ఆ నేరం నా మీద మోపటం వల్ల సాంబ ఇక్కడికి రమ్మన్నాడని తెలిసింది. నాకు లక్ష్మి కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఏ సంబంధం లేదని ఆ రోజే నేను సాంబకి చెప్పాను. ఆ విషయాన్ని అక్కడితో వదిలేమని కూడా చెప్పాను. కానీ సాంబ చెప్పిన మాటలు అన్నయ్య విని నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు. విరాట్, శంకరన్న రమ్మంటుండే. ఎందుకన్నా